ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. అసలు మీ అభిమానం ఎప్పుడు మొదలైందండి? 1997లో హిట్లర్ సినిమా. సినిమా రిలీజ్ అయితే థియేటర్ బయట అసలు ఎలా ఉండేది ఆ సందడి అంతా కూడా? ఆ రోజుల్లో ఉన్న సందడి అదంతా కూడా వేరు మేడం. ఇప్పుడు మళ్ళీ ఏ సినిమా రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుందంటారు? ఇది కూడా వస్తే బాగుంటుందని. చిరంజీవి గారి టైంలో ఇంకా వేరే హీరోలు కూడా ఉన్నారు కదా, ఇంత ఎక్కువగా అభిమానం చిరంజీవి గారికి రావడానికి అసలు కారణం ఏంటి? అసలు ఆయన చేసే పనిలో క్రమశిక్షణ, నిబద్ధత, పట్టుదల. ఏ విషయం మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసింది? రక్తదానం. గుప్తదానాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆయన. చాలా ఇన్స్పిరేషన్. హైయెస్ట్ టైమ్స్ చూసిన సినిమా అంటూ ఏది ఉంది? ఇందిరా ఒక 18 సార్లు థియేటర్లో చూసుంటాం. ఇప్పుడు చిరంజీవి గారు వెన్నంటే ఉంటాము, ఆయనతోనే నడుస్తూ ఉంటాం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఆయన అభిమానులు ఎప్పుడు ఆయనతోనే ఉంటారు. ఇది వాస్తవం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని, నెల్లూరు నుంచి వచ్చేసారు హేమంత్ కుమార్ శర్మ గారు. వారితో మాట్లాడతాం. హేమంత్ కుమార్ శర్మ గారు, నమస్కారం అండి. నమస్కారం. సో నెల్లూరులో ఎక్కడుంటారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? సూళ్ళూరుపేట. నెల్లూరు సూళ్ళూరుపేట నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను పౌరోహిత్యం చేస్తుంటాను వృత్తిరీత్యా. ఓకే, అండ్ అలాగే సినిమాలు కూడా చూస్తూ ఉంటారు? సినిమాలు చూస్తూ ఉంటాను. చిరంజీవి గారి సినిమాలు ఆయన అభిమానిగానే ఉన్నాను. ఓకే, అలాగే ఆయన సేవా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాను. నెల్లూరులో సూళ్ళూరుపేటలో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఓకే, అసలు మీ అభిమానం ఎప్పుడు మొదలైందండి చిరంజీవి గారి పైన? 1997లో హిట్లర్ సినిమా అప్పటి నుంచి మేడం. హిట్లర్ సినిమా నుంచి అన్నమాట. ఓకే, సో అప్పటి నుంచి అన్ని సినిమాలు చూస్తూ ఉంటారు. అంతకు ముందు కూడా చూసేవాళ్ళ చిరంజీవి గారి సినిమాలు? ముందు చూసేవాడిని అంటే తెలియదు, బట్ వింటూ ఉండేవాడిని. ఓకే, సో ఈ సినిమాతో అభిమానం మొదలైంది. మీకు అంతగా బాగా నచ్చింది ఏంటి? అసలు ఏ విషయం మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసింది? రక్తదానం. రైట్. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, గుప్తదానాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆయన ఎక్కువగా. ఇవన్నీ కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. మేము కూడా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా దానికి ఏదో ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా ఏది చేయలేం. అలాగా ఆయన మాకు స్ఫూర్తినిచ్చాడు. ఆయన మంచి చేస్తున్నప్పుడు మనం కూడా మంచి చేయాలి, సమాజానికి ఏదో ఒకటి మన వంతు బాధ్యతగా చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మేము అప్పుడు ఫైనాన్షియల్గా కొంతగా కాబట్టి ఉచితంగా ఏం చేయగలము, రక్తదానం చేయొచ్చు. సో దాన్ని ఫస్ట్ తీసుకున్నాం. ఆయన మాకు చెప్పిన మాట అది. ప్రతి ఆడియో క్యాసెట్లో వచ్చేది అప్పుడు, రక్తదానం చేయండి అని. హైదరాబాద్ వరకు రాలేని పరిస్థితి అప్పట్లో. కానీ మా ఊర్లోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కడ జరుగుతున్నాయి తెలుసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వాలి. మేము ఇవ్వలేని వయసులో ఉన్నప్పుడు కొంతమంది దారిలో వెళ్తుంటే రండి అన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది, అక్కడ బ్లడ్ ఇవ్వండి. అలా కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళ చేత ఇప్పించాను. నాకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొదటగా నేను వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే మీకు 18 years రాకముందు నుంచి కూడా మీరు బ్లడ్ డొనేషన్ కి సంబంధించి సేవలో ఉన్నారు? ఓకే, అంతకు ముందు నుంచే మీరు సినిమాలు కూడా చూస్తూ ఉన్నారు. అప్పుడు మీరు చూసినటువంటి ఠాగూర్ సినిమా అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? 12-13 ఉండొచ్చు. సో అప్పుడే బాగా ఇన్స్పైర్ అయ్యారనమాట. రైట్. ఇంకా సూళ్ళూరుపేటలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? మామూలుగా చిరంజీవి గారి అభిమానులు అంటే చాలా ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు ఫస్ట్ అసలు. సో సూళ్ళూరుపేటలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఫుడ్ డొనేషన్స్ చేస్తాము. ఎమర్జెన్సీ టైంలో ఎవరికైనా ఎమర్జెన్సీ వాలంటరీగా ఏ ఆపద జరిగినా ముందెళ్ళి రెస్పాండ్ అయ్యి అక్కడ ఏ సహాయం కావాలి అటువంటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము. స్కూల్స్లో పిల్లలకి బుక్స్ అవి ఇస్తాం. జూన్ జూలై టైంలో
అకాడమిక్ స్టార్టింగ్ లో ఎండింగ్ టైంలో 10th క్లాస్ స్టూడెంట్స్కి ప్యాడ్స్, పెన్స్ ఇలాంటివన్నీ ఇస్తాము. మధ్య మధ్యలో కొన్ని అవేర్నెస్ సెషన్స్ చేస్తాం పిల్లలకి, ఎలా ముందుకు వెళ్ళాలి కెరియర్ మీద. అట్లాంటి వాటిలో కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళ ద్వారా చేస్తూ ఉంటాం. అట్లాగే ఇంకా ఇక్కడ రక్తదానం కామన్గా చేస్తూ ఉంటాము. ప్రతి రాష్ట్రంలో మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి మేడం బ్లడ్ డొనేషన్ మీద. అంటే దీని మీద పని చేసి అక్కడక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా బ్లడ్ డొనేషన్ మీద పనిచేసే వాళ్ళతో మాకు సత్సంబంధాలు, అందరం కలిసి ఒక టీం లాగా పనిచేస్తున్నాం. ఓకే. సో మరి ఈ క్రమంలో మీరు చిరంజీవి గారిని కలిసిన సందర్భం ఉందా? నెల్లూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, చిరంజీవి గారిని ఎప్పుడు కలిశారు? ఆ విషయానికి వస్తే నాకు చాలా ఆనందమైన విషయం. నేను కలవాలి అని అనుకుంటూ ఉండేవాడిని. అది ఇక్కడ స్వామినాయుడు గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడేవాడిని. అవకాశం వచ్చినప్పుడు చెప్తాను అనేవారు అప్పట్లో. పిలిచినప్పుడు కూడా నేను రాలేని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా మా సూళ్ళూరుపేటలో ఆయన కేంద్ర మంత్రిగా వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఒక పెద్ద గజమాల మొయ్యలేని పరిస్థితి, అంతలా గజమాల తయారు చేసి ఎత్తుకెళ్ళి స్టేజ్ మీద, సభా వేదిక మీద మా ఊర్లో నేను ఆయన కలిసి ఆ మాల వేయటం నాకు ఇంకా చాలా ఆనందం. ఇప్పటికీ గుర్తుంటుంది చాలా. ఓకే. కలిసిన సందర్భంలో ఆయనతో మీకు ఎలా అనిపించింది? మాట్లాడిన సందర్భం ఏముందా? మాట్లాడారా? నేను హైదరాబాద్ వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను గణతంత్ర దినోత్సవం రోజు, కరోనా టైంలో. అప్పుడు ఆయన స్వయంగా వచ్చి నన్ను అభినందించారు. ఎక్కడ ఏంటి అలా అన్ని నా వివరాలన్నీ తెలుసుకొని నన్ను అభినందించారు. అది నాకు చాలా ఆనందించింది. నేను బ్లడ్ డొనేషన్ చేస్తున్న సమయంలో ఆయనే నన్ను స్వయాన ఆయన స్ఫూర్తితో నేను పనిచేస్తున్నప్పుడు ఆయన అక్కడ వచ్చి నన్ను అభినందించడం నాకు మాటల్లో చెప్పలేను, అంత ఆనందం. చిరంజీవి గారి టైంలో ఇంకా వేరే హీరోలు కూడా ఉన్నారు కదా, అలాంటి సందర్భంలో చిరంజీవి గారిని ఇంతగా జనం అభిమానించడానికి, అన్నయ్య అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అందరు, ఇంత ఎక్కువగా అభిమానం చిరంజీవి గారికి రావడానికి అసలు కారణం ఏంటి? అసలు ఏమంటారు మీరు? ఆయన చేసే పనిలో క్రమశిక్షణ, నిబద్ధత, పట్టుదల ఇవన్నీ కూడా ఇతరులకి స్ఫూర్తి నింపుతాయి. అందువల్ల అందరు కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కువగా ఆయన చేసే విధానం అందరికీ నచ్చింది మేడం, మా అందరికీ కూడా. ఓకే. అండ్ కోవిడ్ టైంలో కూడా చాలా ఎక్కువగా ముందుకు వచ్చేసి ఆక్సిజన్ బ్యాంక్ తో చాలా మందికి సేవ చేశారు. అప్పుడు నెల్లూరులో ఎలా ఉండింది పరిస్థితి? అప్పుడు మీరు ఎలా చేశారు అక్కడ యాక్టివిటీస్? కరోనా సమయంలో నేను నెల్లూరులో వన్ అండ్ ఓన్లీ పర్సన్. నెల్లూరు, తిరుపతి, చెన్నై ఈ 3 ప్రాంతాలకి నా బైక్ ఉండేది, పల్సర్ బైక్. దాని మీద ట్రావెల్ చేసి, ఇప్పుడు కొన్ని మంది ఉంటారు మేడం రెగ్యులర్గా మెడిసిన్స్ వాడతారు హాస్పిటల్స్ నుంచి, అంటే ఒక కోర్స్ నడుస్తుంటారు ట్రీట్మెంట్, వాళ్ళకి ఆ మెడిసిన్స్ అయిపోతే కరోనాలో తెచ్చుకోలేరు, ఎవరికి ట్రాన్స్పోర్టేషన్ లేదు. నేను ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆ 3 ప్లేసెస్కి ఒకే రోజులో తిరిగి అందరికి డెలివరీ చేసేవాడిని మెడిసిన్స్. ఒకే రోజులో మొత్తం 3 ప్లేసెస్, ఒక్కోటి ఈచ్ ప్లేస్ వెళ్ళాలంటే సంబంధం ఉండదు. ఇటు నుంచి అటు వెళ్తే 150 కిలోమీటర్, అటు వెళ్తే 100, అలా పర్ డే 400 కిలోమీటర్స్ కూడా వెళ్ళాను. అలాగే రామ్ చరణ్ గారు ఇప్పుడు మెగాస్టార్ గారిని ఎంత అభిమానిస్తూ ఉంటారో, ఆయన తనయుడిని కూడా అంతే అభిమానిస్తూ ఉంటారు. ఆయన సినిమాలు కూడా చూస్తూ ఉంటారా మీరు? ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? మొదటి సినిమాతోనే ఆయన జనాల ఆదరణ చాలా పొందారు, చిరుతతో. రచ్చ సినిమా ఇంకా అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చిన వ్యక్తి రామ్ చరణ్ గారు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త రకంగా చేంజ్ చేస్తూ వచ్చాడు. ఆయన ప్రతి సినిమా మాకు నచ్చుతుంది. ఇది బాగలేదు అనేది ఏది ఉండదు, అంత గొప్పగా ఉంటాయి ఆయన సినిమాలు. స్టోరీలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన ప్రెజెన్స్ మాకు నచ్చుతుంది మేడం. అండ్ ఆచార్య మూవీలో అయితే ఇద్దరు కలిసి అసలు అది ఐ ఫీస్ట్, అది కన్నుల పండగ. అది అసలు మాది సూళ్ళూరుపేట విఐపిక్ అని లార్జ్ స్క్రీన్, ఇండియాలోనే లార్జెస్ట్ స్క్రీన్ అది. ఆ స్క్రీన్ మీద వాళ్ళ ప్రజెన్స్ చూస్తుంటే, అక్కడ 650+ కెపాసిటీ థియేటర్ అది. అందరూ అంతమంది అరుపులు చాలా బాగుండింది, అసలు అది ఒక పండుగలాగా. సూపర్. మామూలుగా చిరంజీవి గారి సినిమాలు అప్పుడు మీరు చూసినప్పుడు 12 years 14 years ఆ టైంలో సినిమా రిలీజ్ అయితే థియేటర్ బయట అసలు ఎలా ఉండేది? ఆ సందడి అంతా కూడా ఎలా చేసేవాళ్ళు మీరు? ఆ రోజుల్లో ఉన్న సందడి అదంతా కూడా వేరు మేడం, ఇప్పుడు అసలు కనిపించట్లేదు వాస్తవంగా. అప్పుడు సినిమా రిలీజ్ అంటే ఒక వారం ముందు నుంచే ప్లానింగ్స్ ఉంటాయి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా ఉండేది. థియేటర్ బయట మీటింగ్స్, వాళ్ళతో మాట్లాడటం, దండలు రెడీ చేసుకోవటం, థియేటర్ని డెకరేట్ చేయడం, లైటింగ్స్ వేయించడం, థియేటర్కి కట్అవుట్స్ ఎక్కడ పెట్టాలి, ఎన్ని ఫ్లెక్సీలు పెట్టాలి. అప్పుడు క్లాత్ బ్యానర్స్ ఉండేవి, ఇవి లేదు, అవన్నీ రాయిపించడం, వాళ్ళని పట్టుకొని రావటం చాలా బాగుండేది. అంటే అదొక ఇంట్రెస్టింగ్గా చాలా మంచిగా ఉండేది.
ఇప్పుడు వచ్చేసరికి మొత్తం మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చేసరికి టికెట్ తీసుకున్నాం, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, డైరెక్ట్గా అంతే. సినిమాకి వెళ్ళామా, చూసామా, వచ్చామా, అంతే. సో అంతకు ముందు ఉన్నట్టుగా వారం రోజుల సందడి అలా ఇప్పుడు ఏం కనిపించట్లేదు అంటారు. కనిపించట్లేదు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు సినిమా రిలీజ్ మళ్ళీ స్టార్ట్ చేశారు కెరీర్ అవును. చిరంజీవి గారు 158th మూవీతో మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది? అదే హైప్ ఉంటుందా? అసలు అక్కడ సందడి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు? ఖచ్చితంగా హైప్ అనేది ఉంటుంది మేడం. ఆయన చూస్తే చాలు మాకు స్క్రీన్ కడుపు మీద అది నిండిపోతుందా? ఎలా ఉన్నా కడుపు నిండిపోతుంది. అంత అభిమానం మాలో ఉంది ఆయన. కొత్తగా చూడాలి అనేది ఏమి ఉండదు, కానీ ఆయన నుంచి కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తాము. మంచి మంచి సినిమాలు కూడా వస్తుంటాయి. అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, అవును. ఫ్యామిలీ విలువలు కావచ్చు, సమాజం విలువలు కావచ్చు, ప్రతిదీ అంటే ఒక సినిమా చేశారంటే అందులో ఏదో ఒక మంచి మెసేజ్ అనేది ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డాన్స్, ఇంకా ఓవరాల్ అందుకే గా అన్నీ మేడం ఉంటాయి. ఆయన అన్ని అంత హైట్స్కి వెళ్ళాడంటే అదే ఒక ముఖ్య కారణం. ఏం చేసినా అది సినిమాలో మీరు చెప్పినట్లుగా ప్రతిదీ ఉంటది, మెసేజ్ ఉంటది, జనాల్ని ఎంటర్టైన్మెంట్ ఉంటది, ప్రతి కోణంలో గొప్ప వ్యక్తి ఆయన. మరి ఇప్పుడు సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి అప్పట్లో అన్ని ఒక టాగూర్ కావచ్చు, ఒక స్టాలిన్ కావచ్చు, సమాజానికి ఉపయోగపడేటువంటి అప్పటి సిచ్యువేషన్స్ కి తగ్గట్టు సినిమాలు చేశారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో మళ్ళీ అలాంటి సినిమా చేయాలి అంటే అసలు ఏ సినిమా చేస్తే బాగుంటుంది? ఎలాంటి మూవీతో ముందుకు వస్తే బాగుంటుంది అంటారు చిరంజీవి గారు? అంటే ఇప్పుడున్న ప్రస్తుతానికైతే ఆ టైప్ ఆఫ్ మూవీస్ జనాలు ఇష్టపడతారో లేదో చెప్పలేదు, కానీ అభిమానంతో మేమైతే ఖచ్చితంగా చూస్తాం. బట్ ఠాగూరు, ఇంద్ర ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ అదే తరహాలో అట్లాంటి ఎంటర్టైన్మెంట్ అండ్ మెసేజ్ రెండు కలగలిపిన సినిమాలు కావాలని మేము కోరుకుంటున్నాం. అండ్ రీసెంట్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా రిలీజ్ అయింది. సో అలా మళ్ళీ రిలీజ్ ట్రెండ్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది. చాలా మంది హీరోల సినిమాలు రిలీజ్లు అవుతూ ఉన్నాయి. కాబట్టి చిరంజీవి గారు అప్పుడు చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక అద్భుతమైన సినిమాలే. ఎప్పటికప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా 100 రోజులు ఆడడం, ఇలా చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏ సినిమా రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుందంటారు? పాత సినిమాలు చాలా ఉన్నాయి, ఖైదీ కూడా వస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మన ప్రసాద్ ఐమాక్స్ లో 25 రోజుల దాకా ఉండింది మేడం. అదొక రికార్డు. కలెక్షన్స్ పరంగా కావచ్చు, రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ రోజులు ఎక్కువ మందిని రీచ్ అయిన సినిమా అది మాకు ఇంకా ఆనందం. ఆఫ్టర్ రిలీజ్ కూడా, అంటే రిలీజ్ అయినప్పుడు కాకుండా రిలీజ్ లో కూడా ట్రెండ్ సృష్టిస్తుంది. ఓకే. ఇంకా మీరు చిరంజీవి గారి అభిమానిగా వచ్చిన సినిమాలన్నీ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి హైయెస్ట్ టైమ్స్ చూసిన సినిమా అంటూ ఏది ఉంది? రిపీటెడ్ గా వెళ్ళిన సినిమా? రిపీటెడ్ గా అంటే ఇందిరా ఒక 18 సార్లు థియేటర్లో చూసుంటా. వావ్. ఠాగూర్ కూడా ఒక 12 సార్లు చూసుంటా. అంటే మాకు నియరెస్టే ఉంటాయి థియేటర్. సో ఖాళీ ఉన్నప్పుడు ఆ పాత రోజుల్లో అంటే సెల్ ఫోన్స్ అవి లేవు కదా మేడం. అవును. రోజు కూడా సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. అట్లా ఖైదీ నెంబర్ 150 అయితే మోర్ దెన్ 25 టైమ్స్ చూశాను. 10 years వరకు గ్యాప్ తీసుకున్నారు రాజకీయాల కోసం. తర్వాత ఆ టైంలో అసలు ఏ సినిమాలు కూడా చేయలేదు. ఇంకా చేసిన మొదటి సినిమానే సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, ఖైదీ నెంబర్ 150. సో అప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఎలా ఉంటుంది కథ కావచ్చు, అసలు సినిమా కావచ్చు, అలాగే అసలు ఎలా ఉంటుంది, రీచ్ అవుతుందా ఆడియన్స్కి, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయా సినిమా రిలీజ్కి బిఫోర్, రిలీజ్ తర్వాత? క్వశ్చన్స్ అనేకమైన రకరకాల, అందరు ఫోకస్ ఆయన మీదే. అప్పటి టైమింగ్, అప్పటి స్టైల్, అప్పటి డాన్స్ ఇవన్నీ మళ్ళీ సేమ్ ఉంటాయి అనిపించిందా అసలు? ఖచ్చితంగా అనిపించింది. బట్ ఖచ్చితంగా ఆయన్ని మనం చెప్పక్కర్లేదు, అంత గొప్పగా ఉంటదని మాకు గట్టి నమ్మకం అన్నమాట. ఆయన ఎంచుకున్న కథ అది. ఆ రోజు ఆ తమిళ సినిమాని తీసుకోవడం, అది తమిళ్లో ఆల్రెడీ మంచి విజయం సాధించింది. అవును. సో ఇక్కడ కూడా అదే ఆదరణ ఉంటది అని మేము ఎక్స్పెక్ట్ చేసాము. అదే విధంగా డైరెక్టర్ గారు కూడా ఆ సినిమాని తీశారు, చాలా బాగా రీచ్ అయింది. ఓకే. అండ్ అలాగే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చేయలేదు. సో అప్పుడు అంటే ఫ్యాన్స్గా మామూలుగా కూడా యాజ్ ఏ హీరోగా ఉన్నప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు ఫ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన మరి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నారు, అసలు ఎలా సపోర్ట్ చేశారు? రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మేమందరం ఆయనతోనే కలిసి పనిచేస్తూ ఉన్నాం మేడం. ఆయన మాకు ఏది ఆదేశాలు ఇస్తారో ఆ ప్రకారంగా ఆ కార్యక్రమాలు అవి చేసుకుంటూనే మేము ఎప్పుడు చిరంజీవి గారు వెన్నంటే ఉంటాము, ఆయనతోనే నడుస్తూ ఉంటాం మేడం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఆయన అభిమానులు ఎప్పుడు ఆయనతోనే ఉంటారు, ఇది వాస్తవం. రైట్. ఆయన యొక్క కారణ జన్ముడు, ఆయన యుగ పురుషుడు చిరంజీవి గారు. సూపర్ అండి. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీని
చిరంజీవి గారు స్టార్ట్ చేసినటువంటి పొలిటికల్ ఇదిని కంటిన్యూ చేస్తున్నారని కొంతమంది అభిమానులు చెప్తూ ఉంటారు మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల కృషి ఇప్పుడు ఫలించి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారికి మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అసలు? మా సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఉంటుంది మేడం. జనసేన మేము ఒక కార్యకర్తగా ఆయన ఏం అయితే ఆదేశాలు ఇస్తాడో, ఏ కార్యాచరణ అయితే ప్రకటిస్తాడో ఆ కార్యాచరణ మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాం మేడం. మాకు ఎటువంటి ఆశలు లేవు, ఏమీ లేదు. ఆయన చెప్పిన పని మేము చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆయన ఆశయాల్లో మేము భాగం అవటం, ఆయన చేస్తున్న సమాజ పట్ల ఆయనకున్న గౌరవం, ఆయన ఏదో ఒకటి చేయాలన్న తాపన, అవి మాకు ఇంకా ఎక్కువ అయిపోయి మేము కూడా ఆయనలాగా పని చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మొన్న చూశారు, మన తమిళనాడుకి వెళ్ళారు, చాలా మంచి ఆదరణ వచ్చింది. మహారాష్ట్రలో అంత మంచిగా గొప్పగా వచ్చింది. అదే మొన్న రీసెంట్గా వెస్ట్ బెంగాల్ వెళ్ళారు, అక్కడ కూడా మంచి ఆదరణ వచ్చింది. సో దేశ చరిత్రలో ఈయన ఒక సంచలనం కాబోతున్నారు. అత్యున్నతమైన స్థానంలో ముఖ్యమంత్రిగా మేము పవన్ కళ్యాణ్ గారిని చూడాలని వెయిట్ చేస్తున్నాం, అది ఎప్పటికైనా సరే. ఓకే, సూపర్ అండి. సో మీరు అన్నట్టుగా అన్ని రాష్ట్రాల్ని అంత ప్రజల్ని కలుపుకుపోతూ ఉంటారు ఆయన అసలు. అండ్ చిరంజీవి గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆగినప్పటికీ కూడా అది ఇంకా ఈయన ద్వారా అది కొనసాగుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 10 years తర్వాత వచ్చినటువంటి గెలుపు ఇది. ఆ 10 years కూడా ఆయన ఎంతో స్ట్రగుల్ చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే విజయం ఆశించకుండా కష్టపడ్డారని చెప్పొచ్చు. ఆ టైంలో మీరు అతన్ని చూడడం కానీ కలవడం కానీ జరిగిందా అసలు? కలిసాను మేడం. రీసెంట్గా శ్రీహరికోటకు వచ్చారు ఆయన, రాకెట్ లాంచ్ చూడటానికి. అది ఒక కార్యక్రమం, స్పేస్ సైన్స్ డే అని చెప్పి చేశారు అక్కడ. ఆయన ఈ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, సైన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేశారు, అక్కడికి వచ్చారు. ఆ కార్యక్రమంలో ఆ వేదిక మీద అనుకోని సందర్భంలో నేను కలవడం నాకు చాలా ఆనందం కలిగింది ఆయన. సూపర్. సో మాట్లాడే సందర్భం ఏమైనా వచ్చిందా? మాట్లాడే సందర్భం అక్కడ రాలేదు, బట్ కలిశారు. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అభిమానులకు ఎంతో విలువిస్తూ ఉంటారు అని అంటుంటారు. అభిమానులు ఎంత ప్రేమిస్తారో వీళ్ళు కూడా వాళ్ళ అభిమానుల్ని అంతే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అంటారు. రామ్ చరణ్ గారి గురించి చెప్పండి, అసలు ఆయనని కలవడం కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ అసలు ఎలా ఉంటుంది? రామ్ చరణ్ గారు అభిమానులు అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, ఏదో ఒకటి వీళ్ళు చాలా కలవాలి అని. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఖచ్చితంగా అభిమానులను కలుస్తూ ఉంటాడు రామ్ చరణ్ గారు. మొట్టమొదటిగా రచ్చా సినిమా అప్పుడు నేను ఆయన్ని కలవడం జరిగింది. అక్కడి నుంచి అవకాశం ఉన్నప్పుడల్లా చాలాసార్లు కలిశాను. నేను రీసెంట్గా ఒక 2 years బ్యాక్ 2022లో 21 కరోనా టైంలో బ్లడ్ ఇస్తున్నా, అప్పుడు అనుకోకుండా ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ సమయంలో అభినందించి నాతో చాలాసేపు మాట్లాడారు, నా గురించి తెలుసుకొని ఈ బ్లడ్ డొనేషన్ మీరు వీటన్నిటి గురించి తెలుసుకొని అభినందించారు రామ్ చరణ్ గారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి కూడా మీరు వస్తూ ఉంటారా? సూలూరుపేట నుంచి వస్తూ ఉంటాం మేడం. ఇక్కడ కూడా మేము బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డేకి కూడా ఎక్కువగా ఇలాంటి సేవా కార్యక్రమాలే చేస్తూ ఉంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఎలా చేస్తూ ఉంటారు సూలూరుపేటలో? వారం రోజులు చేస్తాం మేడం చిరంజీవి గారి బర్త్డే ఎవ్రీ ఇయర్. ఒక వారం రోజులు పండగలాగా చేస్తాం మేడం. ఏం చేస్తారు వారం రోజులు? వారం రోజులు అంటే మొదటగా ఆగస్ట్ 15 మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్తో స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత పక్క రోజు వచ్చేసి స్కూల్ పిల్లలకి సపోర్ట్ చేయడం, హెల్ప్ చేయడం, ఎక్కడ నీడ్ ఉంటే వాళ్ళకి చేస్తాము. తర్వాత రోజు వచ్చేసి అక్కడ చెట్లు నాటడం, ఇవన్నీ పర్యావరణ రక్షించడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాము. అట్లాగే ఒకరోజు ఫుడ్ డొనేషన్ చేస్తాము. ఇట్లాగా మరీ ముఖ్యంగా అది చాలా ఇదేంటంటే పూజా కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం మేడం. చిరంజీవి మాల వేసుకుంటారని కూడా విన్నాను నేను. ఇక్కడ హైదరాబాద్ లో ప్రతి సంవత్సరము కొద్దిమంది అభిమానులు వచ్చి ఫిలిం నగర్ సన్నిధానంలో చిరంజీవి గారి మాల, ఆంజనేయ స్వామి మాల, ఆంజనేయ స్వామి మీద భక్తితో మాల వేసుకుంటారు. ఆయన జన్మదినోత్సవం రోజు జరుగుతుంది ఇది, చిరంజీవి గారి బర్త్డే రోజున. చాలా ఏళ్ల తరబడి అలాగే క్రమంగా జరుగుతూ వస్తుంది. మీరు ఎప్పుడైనా వచ్చారా ఆ సందర్భంలో మాల వేసుకునే టైంలో? 2-3 సందర్భాల్లో వచ్చాను. అంటే అక్కడ పాల్గొన్నాను ఆ కార్యక్రమంలో మాల వేసుకోవడం. అంటే మీరు కూడా మాల వేసుకున్నారా? లేదు, నేను వేరే దీక్షలో ఉన్నాను అప్పుడు, అందువల్ల కుదరలేదు. ఆ కార్యక్రమానికి మాత్రం అటెండ్ అయ్యారు మీరు కూడా. ఈ సంవత్సరం కూడా గొప్పగా పూజా కార్యక్రమాలు, మాకు కొంతమంది గురువు గారులు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడి కొన్ని పూజా కార్యక్రమాలు డిసైడ్ చేశాము. పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు మనకి దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి కదా మేడం, వాటన్నిటిలో కూడా గొప్పగా పూజా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. చిరంజీవి గారి కుటుంబం ఉన్నతమైన స్థానంలో మేము చూడాలనుకుంటున్నాం. దానికి ఇటువంటి నెగిటివిటీ ఇవన్నీ పోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. సింధూర సహిత
తమలపాకు అర్చన, మ్మ్. ఆ కార్యక్రమం చేస్తే గొప్ప శక్తి వస్తుంది. ఓకే. ఇవన్నీ సూళ్ళూరుపేటలో చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జరుగుతూ ఉన్నాయి వ్యాప్తంగా మేడం. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఇది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అండ్ ఇంకొన్ని దేవాలయాల్లో మేము మాట్లాడాల్సింది ఉంది. సినిమాలో ఓకే, ఇంకా ఆయనని మీరు ఏ స్థానంలో చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు రాజకీయాలు కూడా ఒకసారి వెళ్ళొచ్చారు, మళ్ళీ వెళ్ళను అని అన్నారు, కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందనే తెలియదు పరిస్థితి. సో మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చిరంజీవి గారిని ఎలా కోరుకుంటున్నారు? చిరంజీవి గారి నుంచి అంటే రీసెంట్గా ఆయనకి పద్మ విభూషణ్ కూడా వచ్చేసింది. మ్మ్. అది చాలా ఆనందం అక్కడ. గొప్ప అవార్డు. మరి ఇంకా మరీ ముఖ్యంగా మనం ఇతర హీరోలను చూస్తే మన భారతదేశంలో డబ్బుండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మేడం. ఆయన కన్నా డబ్బున్న వాళ్ళు ఎన్నో మంది. అవును. ఎవరు ముందుకు రాని, ఎవరు చేయనటువంటి గొప్ప గొప్ప సేవలన్నీ కూడా చిరంజీవి గారే చేస్తున్నారు. మ్మ్. మరి ఇతర హీరోలు తీసుకోండి, రజనీకాంత్ తమిళనాడు నుంచి, మమ్మటి గారు కావచ్చు, ఈ కర్ణాటక హీరోలు కావచ్చు, ఎవరు ఏమి వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు ఏ విధంగా ముందుకు రావట్లేదు. అంటే అంతగా సేవా కార్యక్రమాలు చేయట్లేదు. ఇంత ఎక్కువగా ఎవరు చేయట్లేదు అంటారు. వాళ్ళ అభిమానుల్ని కూడా అంతగా ఇన్స్పైర్ చేయట్లేదు కదా. ఈయన చేసినంత గొప్పగా సేవ ఎవరు చేయట్లేదు. మేము ఏంటంటే భారతరత్న వస్తే కూడా చాలా ఆనందంగా ఉంటుంది మాకు. అంటే ఈ సేవలకి గాను ఆయనకి అట్లాంటి అవార్డు వస్తే మాత్రం గొప్పగా. మరి ఇంకా చూసుకుంటే భారతదేశంలో ఆయన ప్రథమ పౌరుడిగా కూడా ఉంటే ఆ స్థానం కూడా అవకాశం ఉండి వస్తే బాగుండు, రాష్ట్రపతిగాను. మీ అందరి ఫ్యాన్స్ తరఫున మీరు ఆ మాట అంటున్నారు. అవును. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ అభిమానం, మీ ప్రేమతో ఆయన మున్ముందు ఇంకా ఎటువంటి అద్భుత శిఖరాలను అధిరోహిస్తారో చూడాలి. కాబట్టి ఈ రోజు మీరు చక్కగా నెల్లూరు నుంచి, సూళ్ళూరుపేట నుంచి వచ్చారు మా దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానం ఇలాగే కొనసాగాలి, మీరు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే. చూసారు కదండి, హేమంత్ కుమార్ శర్మ గారు నెల్లూరు సూళ్ళూరుపేట నుంచి వచ్చారు. చిరంజీవి గారి పైన ఎంతో అభిమానంతో ఎంతో చక్కగా మాట్లాడారు. అసలు ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.